ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రావణుడు రాక్షసుడెలా అయ్యాడు అండ్ ఆ రాక్షసుల్లో విభీషణుడు లాంటి మంచివాడు ఎలా పుట్టాడు చెప్తాను వినండి. సరస్వతీదేవికి త్రివేణి సంగమంలో కలవాలి అనే ఒక కోరిక ఉండేది. అయితే ఆ కోరిక నెరవేరడం కోసం సరస్వతీదేవి దీర్ఘ తపస్సు చేస్తుంది. అయితే అదే సమయంలో సరస్వతీదేవి పుత్రుడైన పులత్స్య మహర్షి దేవి దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆమె పట్టించుకోకుండా అలానే ధ్యానంలో ఉంటుంది. ఇక పులత్స్య మహర్షికి కోపం వచ్చి నేను వచ్చింది గమనించవా అంటూ నీకు త్రివేణి సంగమంలో కలవాలి అని ఉన్న కోరిక ఎప్పటికీ తీరదు అని సరస్వతీదేవిని శపిస్తాడు. దాంతో కోపంతో రగిలిపోయిన సరస్వతీదేవి నీవు నన్ను శపిస్తావా పులత్స్య, నీ వంశమంతా రాక్షసులతో అంతమవుతుంది అని శపిస్తుంది. ఇక తర్వాత పులత్స్య మహర్షి తను చేసిన తప్పుని తెలుసుకుని సరస్వతీదేవిని క్షమించమని ఏడుస్తాడు. అప్పుడు సరస్వతీదేవి నీ వంశమంతా రాక్షసులతో నిండినా అందులో ఒకడు మాత్రమే మహావిష్ణు భక్తుడు పుడతాడు, అతనే నీ వంశాన్ని కాపాడతాడు అని చెప్తుంది. ఆ ఒక్క మహావిష్ణు భక్తుడే విభీషణుడు. ఆ రాక్షసులే రావణుడు, కుంభకర్ణుడు. అయితే మీకు ఒక క్వశ్చన్, సరస్వతీదేవి త్రివేణి సంగమంలో కలవలేదు కదా, కానీ ఒక ప్లేస్ లో ఒక తీర్థంలో కలిసింది. ఆ తీర్థం ఏంటి? క్లూ కావాలా? ఇండియాలోనే ఒక ఫేమస్ ఆలయం ఉన్న ప్లేస్, అది కూడా మన తెలుగు స్టేట్స్ లోనే ఉంది.